ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి శని దోష నివృత్తికి, శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులకి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ ధృమికి నామ సంవత్సరం చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు చైత్ర శుద్ధ విధియ సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే క్రయ విక్రయాదులకు కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం, గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, ఉచ్చస్థితి. కాబట్టి ఇది చక్కటి యోగాన్ని కలిగించడంలో, ఐశ్వర్యాన్ని ప్రసాదించడంలో, భోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కార్యదీక్షతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. బలాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో మహిళలకి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు కార్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పెంపొందింపజేసుకోగలుగుతారు. రవాణా రంగం వారికి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన అవకాశాలు ఏర్పడతాయి. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం, ప్రతిభ కొనసాగుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నీలి వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మాత్రం ఉంటుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా కూడా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. వ్యయం పెరుగుతుంది, అయినప్పటికీ ఆదాయం సమాంతరంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంపొందింపచేస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు సంతోషాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3.
పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అవమానాలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక విస్మయాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వ్యాపారపరంగా వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి నూతన అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. వ్యవహారాలు చుక్కెదురు పరిస్థితుల్ని క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక అనుకూల మార్పులు ఉంటాయి. ఖర్చులను నియంత్రించలేకపోతారు. అయినప్పటికీ ఆదాయం ఆకస్మికం. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. బంధువులతోటి మిత్రులతోటి ఏర్పడినటువంటి సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ప్రాధాన్యతను కూడా పెంచుతాయి. ప్రతిభను గుర్తించేటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు చేపట్టగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో పూజించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి దూరం అవుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. అనుకూల వార్తలు ఆకస్మికం. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కూడా లాభిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింపచేసుకోగలుగుతారు. స్త్రీలు గృహరీత్యా శుభవార్తలు వింటారు. విద్యార్థులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయత్నాలకే చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. క్రీడా రంగం వారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక బలం ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా కూడా చేకూరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. విస్మయాలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి ఆర్థికంగా క్రీడారంగం వారికి గోచరిస్తుంది. అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా తులారాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆర్థిక జాప్యాలు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్య రక్షణకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి.
బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ప్రక్రియలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వాహన విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. అయినప్పటికీ ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ధనుస్సు రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక జాప్యాలు దూరం అవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని ధైర్యంతో ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని రాజకీయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు వేగవంతమవుతాయి. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆదాయం పెరుగుతుంది. మానసిక భీతి ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మానసిక ధైర్యాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కళారంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రక్రియల ద్వారా ప్రాముఖ్యత పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మహిళలు పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్ని క్రీడా వృత్తి వారు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. విద్యా అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ ప్రయాణాలు వంటివి కూడా కలిసి వస్తాయి. నూతన అవకాశాలు సినీ రంగం వారికి మెండుగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా కోర్టు వ్యవహారాల్లో
విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శని గ్రహ ప్రీతి తత్వరీత్యా గృహవాస్తులో ప్రతి ఇంటి యజమాని కూడా ఆచరించవలసినటువంటి గొప్ప విశేషాంశాలు చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వృక్షో రక్షతి రక్షిత అన్నట్టుగా వృక్షాలకు అతీంద్రియమైనటువంటి శక్తులు ఉంటాయి. మన ఋషులు కూడా మనకు తెలియజేశారు. రావి చెట్టు చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అందుకే అశ్వత్థ నారాయణ తత్వం అన్నారు. ఈ రావి చెట్టుకు ప్రదక్షిణాలు గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి దేదీప్యవంతమైన అదృష్టం కలిగి తీరుతుంది. జాతక చక్రంలో శనిగ్రహ దోషాలు పట్టి పీడిస్తున్నప్పుడు కూడా రావి చెట్టు ప్రదక్షిణ త్రికరణ శుద్ధిగా గనక ఆచరించినట్లయితే ఆ శని దోషాన్నించి బయల్పడటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే సంతానలేమి, సంతాన ఇచ్ఛ కలగనటువంటి వారు కూడా ప్రతినిత్యం ఒక నియమానుసారంగా రావి చెట్టు చుట్టూతా గనక ప్రదక్షిణాలు గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా త్రిమూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ వృక్ష దేవత అనుగ్రహం వలన సంతానేచ్ఛ సిద్ధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇళ్లల్లో రావి చెట్టు ఉన్నట్లయితే చాలా కష్టం. కారణం ఏంటంటే పెద్ద వృక్షం అయిపోతుంది కాబట్టి స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా కట్టిన గోడలకు కూడాను ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేతనే రావి చెట్టు అత్యధికంగా మనకి దేవాలయ పరిసర ప్రాంతాలలోనే ఉంటుంది. ప్రాతకాలంలో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి అని చెప్పేసి భావించినటువంటి వారు ముందుగా పాలు కలిపినటువంటి నీటిని ఆ చెట్టుకు సమర్పించి హృదయపూర్వకంగా విష్ణుమూర్తికి నమస్కారం చేయాలి. ఆ తర్వాత కుడివైపున నేతి దీపాన్ని, ఎడమవైపున నూనె దీపాన్ని వెలిగించి ధూపం వేయాలి. నూనె దీపం కింద మినువులు, నల్ల నువ్వులు ఉంచండి. నేతి దీపం కింద శనగపప్పు, బెల్లం పెట్టండి. అనంతరం రావి చెట్టు వేళ్ల మధ్యనే, అక్కడ రావి చెట్టు వద్దనే కూర్చొని గణపతిని ధ్యానం చేయటం చాలా మంచిది. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి కదా గణపతి. ఆయన్ని ధ్యానం చేయటం చాలా మంచిది. ఆ తర్వాత ప్రదక్షిణలు ప్రారంభించండి. ప్రతి ప్రదక్షిణకి ఒక నేతి ఒత్తి చొప్పున వెలిగించి నేతి దీపంలో ఉంచండి. కొంత మిఠాయిలను, ఫలాలను స్పృశించి ఒక పాత్రలో ఆమెన ఉంచండి. వీటితో పాటు పాలు కలిపిన నీటిని, పూలను రావి చెట్టు వేళ్లకు సమర్పిస్తూ దారాన్ని చెట్టు కాండానికి చుడుతూ ప్రదక్షిణలు గనక చేసినట్లయితే, ఒక దారం తీసుకొని ఆ దారాన్ని చుట్టుకుంటూ ప్రదక్షిణలు చేసినట్లయితే, ఆ చేసేటువంటి సమయంలో కూడా మనస్ఫూర్తిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని గనక జపిస్తూ చేసినట్లయితే 108 ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో ఈ విధంగా అనుకొని నిష్ఠగా తప్పనిసరిగా ప్రసాదాన్ని
స్వీకరించి 10 మందికి కనుక పంచిపెట్టినట్లయితే మీ కోరికలన్నీ కూడాను నెరవేరుతాయి. గృహయోగం సిద్ధిస్తుంది. శని పట్టినటువంటి దోషం పటాపంచలైపోతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇది రావి చెట్టులో దాగిన పరమార్థ లక్షణంగా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. ఏలినాటి శని దోషం పట్టినటువంటి వారు ప్రతి శనివారం కూడాను సాయం సంధ్యా సమయంలో చక్కగా స్నానాన్ని ఆచరించి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తివేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసి రావాలి. ఇలా ఏలినాటి శని దోషం ఉన్నంత వరకు కూడాను ప్రతి శనివారం గనక ఆచరించినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరిగి వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. శని చక్కటి యోగాన్ని గనక పట్టించేటైతే భూమి కొనచ్చు, గృహాలు కొనచ్చు, కార్లు కొనచ్చు, ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని సాధించుకోవచ్చు. పిప్పలాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టు చుట్టూతా కూడాను మీరు అనుకున్నన్ని ప్రదక్షిణలు నిష్ఠగా ప్రతి శనివారం గనక చేసినట్లయితే శని దోష నివృత్తి జరిగి శనీశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్ల గృహయోగం సిద్ధిస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. రావి చెట్టుకు ఇంతటి గొప్ప ప్రాధాన్యత ఇవ్వటం వెనకాల దాగిన పరమార్థాన్ని వాస్తుశాస్త్రరీత్యా కూడాను గృహ యజమానులు తప్పనిసరిగా పాటించాలి. అసలు ఏ దోషాలు లేవండి మాకు, మమ్మల్ని ఏ విధమైనటువంటి తత్వచింతనతో దైవధ్యానం చేయమంటారు అనేటువంటి భావన పరంపర కలిగిన వాళ్ళు కూడాను రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోట ప్రతినిత్యం కూడాను దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు గనక చేసి నమస్కృతాంజలు ఘటించి గనక తమ పనుల్లోకి గనక వెళ్ళినట్లయితే ఆ గృహ యజమానికి ఆర్థికంగా, సాంఘికంగా చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం సిద్ధిస్తుంది సుమా అని మనకు శాస్త్రం. చెట్లల్లో దేదీప్యవంతమైనటువంటి విద్యుత్ అయస్కాంత శక్తి పుంజాలు ద్విగుణీకృతమై ఉంటాయి. అవి కంటికి కనిపించవు. విద్యార్థులకు చదువు రాక ఇబ్బంది పడుతూ ఉంటే, చదివిన చదువు మర్చిపోతూ ఉంటే తప్పనిసరిగా శనివారం నాడు ఆవు పాలు ఉదయాన్నే రావి చెట్టు మొదట్లో పోసి నమస్కృతాంజలి ఘటించమనండి. దానిలో నుంచి ఉత్పన్నమయ్యేటువంటి అద్భుతవంతమైనటువంటి కాంతి పుంజాలు కంటికి కనిపించవు, కానీ అవి ఈ విద్యార్థి యొక్క భ్రుకుటి మధ్య తగిలి అతనికి చదువు పట్ల ఆసక్తిని పెంపొందించేటువంటి లక్షణం కలుగుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవన్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.
తస్మాద్ నిర్వేద కృతం యత్నం చేష్టేహేముత్తమం కరోతి సఫలం జన్మో కర్మయత్తత్కరోతి సహా. నా జన్మని సార్థక్యం చేసుకుంటాను. ఎలా సార్థక్యం చేసుకుంటాను అంటే శోకమునకు వశుడను కాకుండా మళ్ళీ వెతుకుతాను. ఎన్ని మాటలు వెతుకుతాను? సీతమ్మ దొరికే వరకు వెతుకుతూనే ఉంటాను లంక అంతా. ఇంత చెప్పిన పెద్ద ఆయన లంకాపట్టణం అంతా మళ్ళీ వెతికొచ్చారు. మళ్ళీ వెతికేసి లంక అంతా వెతికేశాను, సీతమ్మ కనపడలేదు, కూర్చున్నారు. ఒక్కసారి శోకమన్నది మనసులోకి రావాలి, కానీ ఎంత వికృతంగా ఎంత విచిత్రంగా ఆలోచనలు మారిపోతాయో చూడండి. ఇంతటి బుద్ధిమతాం వరిష్టం, ఇంతటి మహానుభావుడు తాను సంకల్పం చేస్తే చిటికిన వేలుతో లంకనంతటినీ నాశనం చేయగలిగిన మహాపురుషుడు ఆయన అనుకున్నారు, సీతమ్మని రావణాసురుడు తీసుకుని వచ్చేటప్పుడు బహుశా పెనుగులాడ్డంలో ఆమె అదుపు తప్పి కింద పడిపోయి సముద్రంలో పడిపోతే జలచరములు తినేసి ఉంటాయి. లేకపోతే అంత వేగంగా పుష్పక విమానంలో తీసుకొస్తూ వెనక రామబాణములు పడతాయేమోనని భయపడినటువంటి రావణాసురుడు సీతమ్మని వేగంగా తీసుకొస్తున్నప్పుడు ఆమె ఆ వేగంతో సముద్రాన్ని వంక చూసి కళ్ళు తిరిగి కింద పడి మరణించి ఉంటుంది. లేదా రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుని వచ్చిన తరువాత రావణాసురుడు నిర్బంధించిన కారణం చేత ఇక జీవితం మీద ఇచ్చలేక శరీరాన్ని విడిచిపెట్టి ఉంటుంది. లేదా ఎంతకాలం ఈ కష్టాలు పడతామని రావణాసురుని యొక్క భోగమునకు అంగీకరించేసిందేమో. ఏ మహానుభావుడు అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంశుప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరారోత్తమ నిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనీప్రవృత్తామివ నీలకంఠీం అన్నారు వెతుకుతున్నప్పుడు. మా తల్లి సీతమ్మ వీళ్ళందరూ పడుకున్నట్టు పడుకోదు, ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మ కన్నుల వెంట బాష్పధారలు పడుతుంటాయి. ఉష్ణార్థితాం సాను శృతాస్రకంఠీం, వేడి కంటి నీరు పడి ఆమె వక్షస్థలం తడిసిపోయి ఉంటుంది అని ఊహించినటువంటి హనుమ రావణాసురుడితో ఆమె ఆయన చేసిన ప్రతిపాదనను అంగీకరించిందేమో. లేక ఒక్కనాటికటువంటి పని నా తల్లి చెయ్యదు కనుక, అంగీకరించలేదు కనుక క్రోధం వచ్చినటువంటి రాక్షస స్త్రీలు ఆమెని సంహరించి తినేశారేమో. లేక ఆమెయే ఆత్మహత్య చేసుకుందేమో. లేక రావణాసురుడే ఆమెని చంపేశాడేమో. కాబట్టి ఇప్పుడు సీతమ్మ కనపడలేదు. నేను వెనక్కి వెళ్ళి సీతమ్మ కనపడలేదన్న మాట రామచంద్రమూర్తికి చెప్పగానే రామచంద్రమూర్తి ప్రాణం విడిచిపెడతాడు. ఆ వెనక లక్ష్మణుడు, ఆ వెనక భరతుడు, ఆ వెనక శత్రుఘ్నుడు, ఆ వెనక కౌసల్య, ఆ వెనక సుమిత్ర, ఆ వెనక కైకేయి, ఆ వెనక కోసల రాజ్యం అంతా. ఇది తెలిసి మాట నిలబెట్టుకోలేకపోయానని సుగ్రీవుడు చచ్చిపోతాడు. సుగ్రీవుడు చచ్చిపోతే తారతో రుమతో అంగదుడి తర్వాత వానర ప్రముఖులందరూ కూడా కొండల మించి దూకి సముద్రంలో పడి చచ్చిపోతారు. మిగిలిన వానర వీరులందరూ అగ్నిహోత్రంలో దూకేస్తారు, విషం గుచ్చేసుకుంటారు, బాణాలతో గుచ్చేసుకుంటారు. నరులు వానరులు ఇద్దరూ ఉండరు. 2 వంశములను నశింపచేసే నా తిరుగు ప్రయాణం ఎందుకు, నేను వెళ్ళనన్నారు. తన చావు కాదు, ఎంతమంది చావు ఊహించారు. ఇంత బుద్ధిమతాం వరిష్టం. సీతమ్మ కనపడలేదన్న శోకం ఒక్కసారి వశుడైపోతే అసలు ఆ నిరాశావాదానికి అంతు లేకుండా వెళ్ళిపోయిందంతే. ఇంతమంది చచ్చిపోతారన్నారంతే. ఇంతమంది చచ్చిపోతారు, నేను వెళ్ళను. ఏం చేస్తాను? హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. సీతమ్మ కనపడిందా? కనపడుతుంది. కనపడలేదా? ఇలాగే కూర్చుంటాను. చేతిలో పడిందా? తింటాను. లేదా ఊరుకుంటాను. పక్షులు వచ్చి తినేస్తే ఊరుకుంటాను, శరీరం పోతుంది. జంతువులు తినేస్తే ఊరుకుంటాను. లేదా అగ్నిహోత్రంలో దూకేస్తాను, లేదా సముద్రంలో పడిపోతానన్నారు. కానీ చేసిన ఉపాసన అని ఒకటి ఉంటుంది కదూ, భక్తి అన్నది ఒకటి ఉంటుంది కదూ, అది పైకి తీసుకొచ్చింది. సంపాతి చెప్పాడు ఇక్కడ ఉందని, కాబట్టి నా తల్లి తప్పకుండా కనపడుతుంది. నేనే ఎక్కడో పొరపాటు చేస్తున్నాను, నేను వెతకడం ఏమిటన్నారు. అప్పుడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని స్తోత్రం చేసి అశోకవనం కనబడితే ఒక్క దూకారు అందులోకి. కాబట్టి రామాయణాన్ని నరుడి కథగా వినండి. శోకానికి వశుడైపోతే చచ్చిపోతానన్న మాట రామాయణంలో ఎంతమంది అన్నారు. స్వామి హనుమ దగ్గర నుంచి సీతమ్మ ఆ శోకంలోంచి అనరాని మాటలు ఎన్ని వచ్చేస్తాయో. ఒక్క రామాయణం కాదండి, శోకమునకు వశుడైపోయినటువంటి వాడిని రక్షించుకోవడానికి వాడు ధర్మమునందు భక్తి ఎందు ఉంటే పరమేశ్వరుడు పడరాని పాటలు పడవలసి వస్తుంది వాడి కోసం. ఆ శోకం అంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అర్జునుడు
వేరొక వైపు యుద్ధం చేస్తున్నాడు. సైంధవుడికి వరం, పరమశివుడు ఇచ్చినటువంటి వరం, ఒక్కరోజు మాత్రమే అర్జునుడు వినా మిగిలినటువంటి పాండవుల్ని నువ్వు నిగ్రహించగలవని. అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలో ప్రవేశించాడు. ఆయనని అధర్మ యుద్ధంలో మట్టు పెట్టారు. సైంధవుడితో యుద్ధం చేయడంలో ఈ 4 పాండవులు ఓడిపోయారు. ఎందుచేతంటే పరమశివుడి వరం ఉంది, ఒక్కరోజు అడ్డుపడగలడు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు 4 ఓడిపోయారు. అర్జునుడి కొడుకు చనిపోయాడు. అర్జునుడు సాయంకాలం యుద్ధం నుంచి శిబిరానికి తిరిగి వచ్చాడు. నీ కొడుకు చనిపోయాడు అన్నారు. విపరీతంగా శోకించాడు. మీరు 4 ఏం చేస్తున్నారని అడిగాడు. మేము 4 చాలా ప్రయత్నం చేశాం, కానీ పరమశివుడి వరం ఉంది సైంధవుడికి, మమ్మల్ని వెళ్ళనివ్వలేదు, ఒకరోజు ఆపగలడు, అందుకని మమ్మల్ని ఆపేశాడన్నారు. ఇప్పుడు శోకములోని కోపం సైంధవుడి వైపుకి తిరిగింది. తొందరపడి వైరివీరులందరూ నిలబడి ఉండగా ప్రతిజ్ఞ చేశాడు. రేపటి సూర్యాస్తమయానికి సైంధవుడి తల తరగకపోతే నేను చితి మీద నా శరీరాన్ని పెట్టి కాల్చేసేసుకుంటానన్నాడు. అన్న అర్జునుడు పడుకున్నాడు. నిద్రపోనివాడు కృష్ణ పరమాత్మ. ఎందుకని? శోకంలో కోపం వచ్చి ప్రతిజ్ఞ చేశాడు. నిద్రపోవడం మాని శిబిరంలో తిరుగుతూ దారుకుణ్ణి పిలిచాడు, రథసారథిని. చూశావా, తొందరపరి చేసేశాడు ప్రతిజ్ఞ. ఏమిటో చాలా తేలికనుకుంటున్నాడు. అవతల ఉన్నటువంటి వాళ్ళు అతిరథ మహారథులు, భీష్మ, ద్రోణ, కర్ణ, ఇటువంటి వీరులందరినీ దాటి వెళ్ళాలి. రేపు ద్రోణాచార్యుల వారు గురువు, ఆయన వ్యూహం రచిస్తాడు, ఎక్కడో పెడతాడు తీసుకెళ్ళి. నిజంగానే అటువంటి వ్యూహరచన చేశాడు. సూర్యుడు పొద్దు దిగే లోపల అసలు సైంధవుడి దగ్గరికి వెళ్ళడం కుదరదు. ఈ అర్జునుడిని నేను ఎలా రక్షించుకోవాలి అని రాత్రల్లా నిద్రపోలేదు. మర్నాడు యుద్ధానికి బయలుదేరారు. కృష్ణ పరమాత్మ ఎలా ఊహించాడో అలాగే వ్యూహరచన చేశాడు ద్రోణాచార్యుల వారు. వ్యూహంలో చిట్ట చివరికి తీసుకెళ్లి సైంధవుణ్ణి పెట్టాడు. సూర్యుడు పొద్దు నడిచిపోతోంది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయి పశ్చిమ దిక్కుకి దిగిపోతోంది. ఇంకా 6 మహారథుల్ని ఓడిస్తే తప్ప వెళ్ళాడు సైంధవుడి దగ్గరికి. అప్పుడు చూశాడు వెనక్కి, బావా అయిపోతోంది సూర్యాస్తమయం. అయిపోయిందా? ఏ యుద్ధం లేదు ఇంకా. అంతమంది ముందు ప్రతిజ్ఞ చేసేశాడుగా, శోకంలో తొందరపడిపోయి తన శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేస్తాడు. అర్జునుడి యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఇంకా కౌరవులకి రాజ్యం వెళ్ళిపోతుంది. బావా చూశావా, తొందరపడి అన్న మాట ఎంత ప్రమాదం తెచ్చిందో. సూర్యాస్తమయం దగ్గరికి వచ్చింది, కానీ ఇంకా కొద్ది నిమిషాల వ్యవధి ఉంది, అవలేదు సూర్యాస్తమయం. ఒక్క మార్గం ఉంది బావా, సూర్యాస్తమయం అయిపోయిందన్న భావన నేను కల్పిస్తాను. నువ్వు ఒక చిన్న చమత్కారం చేయి, సూర్యాస్తమయం అయిపోయింది, సైంధవుడు ఎక్కడా అను. అయిపోయిందనుకుని వాడు తల పైకెత్తుతాడు, నేను మళ్ళీ సూర్యుడు కనపడేటట్టు చేస్తాను, తరిగే తల అన్నాడు అని మాయాతిమిరాన్ని సృష్టించాడు. నల్లటి మబ్బొచ్చి సూర్యుడిని కప్పింది. సూర్యాస్తమయం అయిపోయింది, సైంధవుడు ఎక్కడా అన్నారు. అనేటప్పటికి అమ్మయ్యా బతికిపోయాను అనుకుని వాడు తల పైకెత్తి నిక్కి పైకి లేచాడు. లేవగానే బాణం వేసి తల కొట్టేశాడు. మాయాతిమిరాన్ని కృష్ణుడు తీసేశాడు. మళ్ళీ సూర్యప్రకాశం వచ్చింది. ఇంకా కొద్ది నిమిషాలు ఉంది, చచ్చిపోయాడు సైంధవుడు. బావా, సైంధవుణ్ణి చంపడం అంత తేలిక కాదు, ఆ తల కింద పడకూడదు, బాణాలతో బంతులాడన్నాడు. అది బాణాలు పెట్టి ఆ తలని ఆకాశంలో తిప్పుతూనే ఉన్నాడు. బావా అలా తిప్పుతూ ఉండడం కాదు, ఎంతసేపు ఆడతావు? పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి శమంతక పంచకం దగ్గర సంధ్యావందనం చేసుకుంటూ అర్ఘ్యం ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడి చేతుల్లో పడేటట్టుగా తల కొట్టన్నాడు. అది పాశుపతాస్త్రం కాబట్టి అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ తలని తీసుకెళ్లి వృద్ధక్షత్రుడి చేతిలో పడేటట్టుగా కొట్టాడు. ఆయన చేతిలో పడింది, అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చిచి తలకాయని ఇలా పడేశాడు, ఎవరిదో చూడకుండా, ఆయన కొడుకే. ఆ తల కింద పడగానే వృద్ధక్షత్రుడి తలకాయ 100 ముక్కలైపోయింది. ఎందుకని ఆ వృద్ధక్షత్రుడికి కొడుకు పుట్టగానే అశరీరవాణి పలికింది. ఎవరి చేతిలో ఈ పుట్టినటువంటి పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఒక ఉత్తమ క్షత్రియుడి చేతిలో తల తెగిపోతుందండి. తండ్రి కొడుకు మీద వ్యామోహంతో ఓ మాట అన్నాడు, ఎవడి చేతిలోంచి ఈ కొడుకు తలపడిపోతుందో వాడి తల 100 ముక్కలవుతుందన్నాడు. తెలుసు కాబట్టి కృష్ణ భగవానుడు పాశుపతాస్త్రంతో తండ్రి చేతిలోకే కొట్టించాడు. ఆ తండ్రే కింద బారేశాడు, 100 వక్కలైపోయింది తలకాయ. ఒక్కసారి శోకం ఆవహిస్తే ధర్మాన్ని నిలబెట్టడానికి, అర్జునుడిని రక్షించుకోవడానికి కృష్ణుడు ఎంత కష్టపడవలసి వచ్చిందో చూడండి. కోపం, శోకం అంత తేలిక విషయాలు ఏం కావు. ధర్మరాజు అంతటి వాడు శోకానికి వశుడైపోయాడు మహాభారతంలో ఒకసారి. ఇంతటి ధర్మరాజు, ఇంతటి యుధిష్ఠిరుడు అంత జాగ్రత్తగా ఉండేవాడు, ఎంత శోకాన్ని పొందాడో. కర్ణుడు చీల్చి చెండలేశాడు ధర్మరాజును రోజున. ఒళ్ళంతా దెబ్బలు తినేసి వచ్చి శిబిరంలో పాన్పు మీద పడిపోయాడు. అర్జునుడు వేరొక వైపు యుద్ధం చేస్తున్నాడు, తిరిగి వచ్చాడు కృష్ణుడితో కలిసి.
కృష్ణుడి వంక చూసి చాలా బాధతో కర్ణుడు నన్ను ఇవాళ ఇంత బాధ పెట్టాడు యథార్థం అనుకుని నేను కర్ణుడికి వశుణ్ణైపోయాను, కానీ చంపకుండా వదిలేశాడు. ఇదిగో ఇలా పడిపోయాను, ఎంత అవమానపడిపోయానో చూడు అని కృష్ణుడి వంక తిరిగి అన్నాడు. చేతిలో గాంధీవం పట్టుకున్న అర్జునుడు కర్ణుడిని ఇప్పటికీ చంపలేదు. ఎందుకు ఆ గాంధీవం చేతిలో? ఎవరికైనా ఇవ్వకూడదా, వాళ్ళు చంపుతారన్నాడు. వెంటనే అర్జునుడు అన్నాడు, బావా బావా నాకు ప్రతిజ్ఞ ఉంది, ఎవరైనా సరే నా చేతి గాంధీవాన్ని వేరొకరికి ఇచ్చేయమంటే వాళ్ళని చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశానందుకుని ధర్మరాజుని చంపేయాలని కత్తి తీశాడు. గబగబా వచ్చి కృష్ణ పరమాత్మ పట్టుకుని, బాగుందయో ఈ ప్రతిజ్ఞ, ధర్మరాజుని చంపేస్తే ఇంకా యుద్ధం ఎందుకు, చంపకు, చంపినంత పని ఒకటి ఉంది, ఒక పని చెయ్యి, పెద్దలైనటువంటి వారిని నువ్వు అని ఏకవచన సంబోధన చేస్తే వాళ్ళని చంపేసినట్టే వేస్తారు ఖాతాలో, అందుకని ధర్మరాజు గారిని నువ్వు అని సంబోధించు అన్నాడు. ధర్మరాజు గారిని నువ్వు అన్నాడు అని, ఇప్పుడు నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే, లేవండి ఇద్దరు అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, లేదు నేను చచ్చిపోవాలన్నాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోవడం ఎందుకన్నాడు. అన్నయ్య ఇంతటి ధర్మాత్ముడు, మహానుభావుడు, పెద్దవాడు, ఆయన్ని పట్టుకుని నువ్వు అన్నాను కాబట్టి ఇప్పుడు అన్నయ్యని చంపిన ఫలితం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నాకు బతకడం ఇష్టం లేదు, చచ్చిపోతానన్నాడు. మళ్ళీ ఇదేమిటి, నువ్వు చచ్చిపోతే యుద్ధం ఎలా జరుగుతుందిరా నాయన, నువ్వు చచ్చిపోయినంత ఫలితము జరగాలంటే నిన్ను నువ్వు ఒకసారి పొగిడేసుకో, నువ్వు చచ్చిపోయినట్టే. ఇప్పుడు అర్జునుడు మళ్ళీ తాను పొగుడుకున్నాడు. ఒకసారి శోకానికి వశులైపోతే ఆ శోకంలోంచి కోపం పుట్టేస్తే, కోపంలోంచి ప్రతిజ్ఞలు పుట్టేస్తే అందులోంచి ఎన్ని ప్రమాదాలు వస్తాయో చూడండి. అందుకే లోకంలో అందరికన్నా మహితాత్ముడు ఎవరు అంటే శోకాన్ని కూడా తట్టుకుని ధర్మానికి నిలబడగలిగినవాడు. అసలు ప్రపంచ వాంగ్మయంలో అద్భుతమైన మెరుపు ఎవరంటే, శోకం అంటే ఇంకా తిరుగులేని శోకంలో కూడా ధర్మం పట్టుకున్న మహాతల్లి ద్రౌపదీదేవి ఒక్కతే. ఆవిడ లాంటి ధర్మాత్మురాలు కనపడదు. ఎందుచేత అంటే ఉపపాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 5గురి వలన పుట్టినటువంటి కొడుకులు. 5గురు ఉపపాండవులు శిబిరంలో పడుకుని ఉండగా అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించి ఒకే రోజు 5గురి తలకాయలు తరిగేశాడు. 5గురి తలకాయలు తరిగిస్తే తెల్లవారి లేచేటప్పటికి 5గురు కొడుకులు చచ్చిపోయారు. అవతల యుద్ధం పూర్తయింది. ఇక్కడ చూసేటప్పటికి ఒక్క కొడుకు లేడు. ఎవరి కోసం ఆ రాజ్యం, ఎవరికి పట్టాభిషేకం, ఇన్ని కష్టాలు పడింది, ఇంత అరణ్యవాసం చేసింది, ఇంత అజ్ఞాతవాసం చేసింది, 5గురు కొడుకులు ఒక్కరోజు రాత్రి చచ్చిపోయారు. ఎవరు చంపేశారు అని విచారణ చేశారు. గురువైన ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ చంపేశాడని తెలిసింది. గబగబా వెళ్ళి కృష్ణార్జునులు రథంలో కట్టి అశ్వత్థామని తీసుకొచ్చి ఎదురుగుండా నించోపెట్టారు. ఏ తల్లి శోకమైనా కొడుకులు పోతే అలా ఇలా ఉండదు. అందులో 5గురు కొడుకులు నిద్రపోతుండగా ఒకడు వచ్చి చంపేశాడని తెలిస్తే ఆ తల్లి కోపానికి అవధుంటుందా, ఆ శోకానికి హద్దుంటుందా? అసలు అంత శోకాన్ని పొందినటువంటి ద్రౌపదీదేవి కోప్పడకుండా మాట్లాడింది అశ్వత్థామతో. ఎందుకు అంటే ఒకటే మాట అంది, పుత్రుని రూపమునందున్న గురుండవీవు అంది. మా గురువు గారి రూపంలో ఉన్న కొడుకువి నువ్వు, గురుపుత్రుడు గురువుతో సమానం కాబట్టి నీతో నేను అధిక్షేపించి మాట్లాడకూడదు, కోపంగా మాట్లాడకూడదని ఏమి ధర్మం నా తల్లిది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ భద్రాకారుల చిన్నిపాపల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అంది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు, వాళ్ళేమి ఉద్రేకంతో లేరు, యుద్ధభూమిలోకి లారేరు, నీతో యుద్ధం చెయ్యలేదు. కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింపనకట. వాళ్ళేం యుద్ధం చేయలేదు, వాళ్ళకి అసలు ఇంకా అంత పెద్ద అస్త్ర విద్య తెలుసున్న వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళని, నిద్రపోతున్న వాళ్ళని గురుపుత్రుడమైన నువ్వే ఎలా చంపేశావయ్యా? నీ తండ్రి ద్రోణాచార్యుల వారికి నా భర్తలు కొడుకులతో సమానం. ఆ రీత్యా నువ్వు వాళ్ళ బిడ్డల్ని ఎలా చంపగలిగావు ఒక్కరోజు రాత్రి అని గురుపుత్రుడు గురువుతో సమానం వదిలిపెట్టేయండి అంది. భీముడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కొడుకుల పట్టి చంపెనని కోపము నందదు వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగ నేల వీడినిటు చంపుని మీరలు చంపరేని నా పిడికిటి పోటులను వీని శిరము భిన్నము చేసేద చూడుడిందరున్ అన్నాడు. ఏమిటి ద్రౌపది వెర్రిది, కొడుకులు పట్టుకు చంపేశారని కోపగించడం మానేసి వదిలిపెట్టేయండి గురువుగారి కొడుకు అంటుంది ఏమిటి? మీరు చంపుతారా, నా పిడికిటి పోట్లతో బదలగొట్టైనా వీడి తలకాయ అన్నాడు. ఆవిడంది, మహాతల్లి
అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగినను బోర కిరీటిని బద్దు చేసి నీడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎడ్చుచు పొక్కుచున్నదో అంది. ద్రోణాచార్యుల వారు చనిపోయాడు. ద్రోణాచార్యుల వారి భార్య ఇంటి దగ్గర ఉంది. ఆవిడ సహగమనం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కొడుకు కోసం ఉండిపోయింది. ఆ కొడుకు పాండవుల యొక్క 5 కొడుకుల్ని చంపేశాడు. కాబట్టి ఇప్పుడు పాండవులు ఊరుకుంటారనడానికి నమ్మకం లేదు. పాండవుల కొడుకుల్ని చంపేస్తే 5 పాండవులు క్రోధం పూని రథం మీద బంధించి తీసుకెళ్లారు శిబిరానికంటే, భర్త పోయాడు, ఏ కొడుకు కోసం బతికానో ఆ కొడుకు ఏమైపోతున్నాడో అని చచ్చిపోయిన కొడుకులు ఎలాగో చచ్చిపోయారు, నేను ఏడుస్తున్నాను, నా కొడుకు చచ్చిపోతాడేమో అని గురుపత్ని ఎంత ఏడుస్తోందో అందావిడ. అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నినుబోర కిరీటి నిబద్దు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో. ఏమి ధర్మం మహాతల్లిది నిజంగా. కాబట్టి విడిచిపెట్టేయండి. ఒక తల్లిని ఎలాగో ఏడుస్తున్నా ఇంకో తల్లి ఎందుకు ఏడవడం, పంపేసేయండి. అందులో గురుపత్ని కానీ బాధపడిందా వంశనాశనం అయిపోతుంది, పంపించేసేయండి వెనక్కి. అప్పుడు మహానుభావుడైన జోక్యం చేసుకుని కృష్ణ పరమాత్మ అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబకు కావున ధర్మము దృష్టి కర్తవ్యము వినికాచుట కావున యథాస్థితి చూడుము పాండవోత్తమ అన్నాడు. వీడు చేసిన పని సామాన్యమైన పని కాదు, పరమ దుర్మార్గమైన పని చేశాడు. నిద్రపోతున్న పిల్లల్ని చంపాడు. వీడిని చంపేవలసింది. కానీ ద్రౌపదీదేవి చెప్పింది సత్యం. బ్రాహ్మణో నహంతవ్యమటంచు వేద విదితంబగు కావున, బ్రాహ్మణుణ్ణి చంపకూడదు, అందులో గురుపుత్రుడు. కాబట్టి ధర్మం ఎలా ఉంటుందో అలా చెయ్యి అర్జున అన్నాడు. విశ్వశ్చుడు చక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్తడికి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగబుచ్చుకొని పాశవ్రాత బంధంబుల నుచ్చిత్రోచి శిబిరోర్వీభాగంబునన్ బాసిపోన్. అప్పుడు ఆ అశ్వత్థామ యొక్క కట్లు విప్పేసి అశ్వత్థామ తలంతా తరిగేసి వెంట్రుకలు ఆ లోపల ఉన్నటువంటి దివ్యమైన రత్నాన్ని తీసుకుని ఒక్క తన్ను తన్ని శిబిరానికి అవతల పడిపోయేటట్టుగా చేసి విడిచిపెట్టేశాడు. అంతటి కష్టంలో అంతటి శోకంలో కూడా ధర్మం కర్తవ్యం ఆలోచించినటువంటి మహాతల్లి లోకంలో ఎవరైనా ఉంటే అది ద్రౌపదీదేవియే. అంతటి మహాపురుషులు. ఆ శోకానికి విరుగుడు, శోకానికి దూరంగా ఉండగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కర్తవ్యత నిష్ఠ. నేను ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, నేను ఈ పని చెయ్యాలి, ఆ పని చేసేసాను కాబట్టి సంతోషం, ఈశ్వరా నేను ఆ పని చేసేటట్టు నన్ను అనుగ్రహించావు అన్న కర్తవ్యంతో నిలబడగలిగిన వాడెవరున్నాడో వాడు శోకమునకు దూరముగా ఉండగలడు. ఎవడు అలా శోకమునకు దూరముగా ఉండగలిగాడో వాడు ధన్యాత్ముడై సమస్త పాపములకు దూరముగా ఉండి వాడు శాంతిగా ఉంటూ 10 మందిని శాంతిగా ఉంచుతాడు. అందుకే 2 పరస్పర విరుద్ధమైన శ్లోకాల్ని మహర్షి రామాయణంలో ప్రతిపాదన చేశారు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. అది కంఠగతం చేసుకుని ధారణలో ఉంచుకుంటే అనవసరంగా విపరీతంగా ఏడవడం, శోకం పెట్టుకోవడం ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో, ఆఖరికి అది మనని ఎంతటి బానిసని పశువుగా మారుస్తుందో జ్ఞాపకం ఉన్నప్పుడు శోకానికి దూరంగా ఉండే లక్షణం వస్తుంది. దేనికి శోకిస్తున్నావు అని మాసుచ అంటాడు కృష్ణ పరమాత్మ. ఏడవకు, ఏడవడానికి పుట్టలేదు, సంతోషంగా ఉండు. ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడవడం ధర్మం, కానీ ఎంత ఏడవాలో అంత ఏడ్చి విడిచిపెట్టాలి తప్ప అంతకన్నా ఏడిచి నీ రూపాన్ని భంగం చేసుకోకు, నీ ధర్మం నువ్వు పాడు చేసుకోకు. శోకము నుండి బయటికి వచ్చి మళ్ళీ కర్తవ్యత నిష్టతో ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే హనుమ అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అంటారు. లక్ష్మణస్వామి రామాయణంలో ఇదే మాట మార్చి చెప్తాడు. ఉత్సాహో బలవాన్నార్యాన స్తుత్యాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం అంటాడు. అన్నయ్య, ఉత్సాహంగా ఉన్నటువంటి వాడు ఎవరుంటాడో, మృత్పిండంలా శోకంతో భయంతో కింద పడిపోకుండా పైకి లేచి ఆలోచించగలిగిన వాడెవరో, ఎవడు ఉత్సాహాన్ని వదిలిపెట్టడో వాడికి నకించితపి దుర్లభం. ఇది నేను చెయ్యలేనన్న పని లేదన్నయ్యా. ఆ ఉత్సాహం కాని మడిసిపోయిందా వాడు ఏమీ చెయ్యలేడు. శరీరంలో ఎంత బలం ఉండనివ్వండి, మనసు ప్రధానం. మనసు కానీ పిరికితనాన్ని పొందేసిందా, శోకాన్ని పొందేసిందా, ఏమీ చెయ్యలేడు.
శ్రీరామాయణంలోనే ఒక ఉదాహరణ. శోకము ఎంత ప్రమాదకరమన్న దానికి ఎన్నైనా చూపించవచ్చు రామాయణంలోంచి. అది గని తవ్విన కొద్దీ వస్తాయి. మైనాకుడు పర్వతం, రెక్కలు ఉండేవి. కృతయుగంలో పర్వతాలకు అన్నిటికీ రెక్కలు ఉండేవి. అన్నిటికీ రెక్కలుంటే అవి పర్వతాలు ఎగురుతూ వచ్చి జనావాసముల మీద దిగేవి. దిగుతూ ఉంటే జనులందరూ చచ్చిపోతుండేవారు. జనులందరూ ఇంద్రుడితో మొరపెట్టుకున్నారయ్యా, ఈ పర్వతాలు ఎగిరి వచ్చి దిగుతున్నాయి, ఇబ్బందిగా ఉందని. వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని పర్వతములకు ఉన్నటువంటి రెక్కలన్నిటినీ తరిగేశాడు. మైనాక పర్వతం భయపడిపోయింది, శోకాన్ని పొందింది. అమ్మో, నా రెక్కలు కూడా తరిగేస్తాడని భయం పెట్టుకుంది. ఎప్పుడైతే భయం పడిందో తనకి రెక్కలున్నా కూడా ఎగరలేకపోయింది. మైనాక పర్వతం ఉండిపోయి దానికి మిత్రుడు వాయుదేవుడితో చెప్పుకుంది, ఇంద్రుడు వచ్చేస్తున్నాడు, నా రెక్కలు కత్తిరించేస్తాడని. బెంగ పెట్టుకోకని రెక్కలు ఉండి ఎగరగలిగినటువంటి మైనాకం ఎగరలేకపోతే వాయుదేవుడు ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. ఇందులో దాక్కో కనపడక ఇంద్రుడికని. అప్పటి నుంచి సముద్రంలో పడిపోయి ఉండిపోయింది. అందుకు చెప్పింది, కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. నీ తండ్రి నన్ను రక్షించాడు, నీకు ఉపకారం చేయడం నా యొక్క లక్షణం. అప్పటి నుంచి సముద్రంలో పడున్నాను. అంతటి ధర్మనిష్ఠాతత్పరుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య సీతమ్మ అపహరింపబడిందని ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా వానుల కోసం, రాముడి కోసం సీతమ్మ జాడ కనిపెట్టడానికి నువ్వు ఆకాశ మార్గంలో వెడుతున్నప్పుడు నీకు వాతిథ్యం ఇవ్వడానికి పైకి రాకుండా సముద్రంలోనే దాగి ఉండిపోతే నా రెక్కలకి అర్థం లేదని పైకి లేచాను నిర్భయంగా. నా రెక్కలు ఇంద్రుడు తరిగితే తరగని, పర్వాలేదు, నీకు ఆతిథ్యం ఇస్తానంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.